విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ, జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్గా పిలువబడే మన వైజాగ్ చుట్టుపక్కల అనేక పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఈ మధ్యకాలంలో ఎక్కువ జనాదరణ పొందిన ప్లేస్ కొండకల్ల ఆవ. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం చూడబోతున్నాం కొండకల్ల ఆవ. ఇందుకోసం మన ప్రయాణాన్ని వైజాగ్ నుంచి సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించి నేషనల్ హైవే మీదుగా అనకాపల్లి చేరుకుని, అనకాపల్లి నుంచి SEZ ఇండస్ట్రియల్ ఏరియా మీదుగా మనం ప్రయాణిస్తే మనం కొండకల్ల అనే గ్రామానికి చేరుకోవచ్చు. అక్కడ ఉన్నదే ఈ భారీ లేక్. చుట్టూ ఉన్న తూర్పు కనుమల మధ్య 405 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది ఈ కొండకల్ల ఆవ. ఈ ప్రదేశాన్ని అటవీ శాఖ మరియు పర్యాటక శాఖ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా రకరకాల పక్షులకి మరియు జంతువులకి అభయారణ్యం కూడా ఈ ప్రదేశం. ఇంకెందుకు ఆలస్యం, ఈ అందమైన సరస్సులో బోటింగ్ చేసేద్దాం పదండి. ఇక్కడ అన్నీ మనకి జంట బోటులు లాగానే ఉంటున్నాయి. మేబీ స్టెబిలిటీ కోసమని ఇలా పెట్టి ఉండొచ్చు. అండ్ ధరల విషయానికి వస్తే అరగంటకు అయితే మనకి సుమారు 500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. 4 పరుచుల వరకు కూర్చోవచ్చు. షేరింగ్లో కూడా వెళ్ళచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ ఒకవేళ గంటన్నర వరకు జర్నీ చేయాలంటే 1500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. సరస్సు మధ్యలో భారతదేశపు జెండా మరియు దూరంగా ఒక చిన్న శివలింగం ఉందిట, దాన్ని కూడా చూపిస్తారట. మేము మాకున్న సమయాన్ని బట్టి మేము అరగంటని సెలెక్ట్ చేసుకున్నాము. ఎంతో ప్రశాంతంగా, ఏ విధమైన శబ్ద కాలుష్యం లేకుండా కేవలం ఆ నీరు చేసే సవ్వడి మాత్రమే మాకు వినిపిస్తూ ఉంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు మరియు విజయనగర రాజులకి ఒక పిక్నిక్ స్పాట్ ఈ ఆవ. అయితే ఈ మధ్య కాలంలో ఇది బాగా పాపులర్ అవడం విశేషం. ఇది దేశీ మరియు విదేశీ పక్షులకి ఒక విశ్రాంతి ప్రదేశం కూడా. అందుకే దీన్ని పక్షులకి మరియు జంతువుల అభయారణ్యంగా కూడా మార్చడం జరిగింది. సుమారు 1832 ఎకరాల్లో మునగపాక నుంచి అచ్యుతాపురం వరకు విస్తరించి ఉంది ఈ కొండకల్ల. ప్రకృతి ఒడిలో విశ్రాంతి కోరుకునే నగరవాసులకు కానీ పర్యాటకులకు కానీ ఒక గొప్ప ప్రదేశమే ఈ కొండకల్ల. ఈ సరస్సుకి ఎటువైపు చూసినా చుట్టూ కొండలు మరియు కొబ్బరి చెట్లతో విస్తరించి ఉంది. అందుకోసమేనేమో ప్రకృతి ప్రేమికులని మరియు ఫోటోషూట్ వాళ్ళని అమితంగా ఆకర్షిస్తుంది ఈ కొండకల్ల. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు లెక్కలేనన్ని ప్రీ వెడ్డింగ్ షూట్లు జరిగి ఉండొచ్చు. సుమారు 25 రకాల చేపలు మరియు 100 రకాల పక్షి జాతులు ఇక్కడ నివసిస్తున్నాయని ఒక అంచనా. భారతదేశంలోని తూర్పు తీరమంతా ఉష్ణమండల ప్రాంతాలు కాబట్టి ఈ ప్రదేశాలు సందర్శించడానికి అనుకూలమైన సమయం నవంబర్ టు మార్చ్. అండ్ బోటింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. వైజాగ్ నుంచి ఈ ప్రదేశానికి చేరుకోవడానికి నేరుగా బస్సు సౌకర్యం అయితే లేదు. మనం అనకాపల్లి నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ ప్రైవేటు వాహనాల ద్వారానే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అనకాపల్లి నుంచి ఈ ప్రదేశం 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రకృతి ఒడిలో అందమైన సరస్సులో విహరిస్తూ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ సుమారు అరగంట సేపు సాగిన మా ప్రయాణం మీ అందరికీ నచ్చిందనుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, వైజాగ్ కానీ అనకాపల్లి కానీ అన్నవరం కానీ వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని తప్పకుండా సందర్శించండి. ఇలాంటి మరెన్నో ఆసక్తి గల విషయాల గురించి నా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. థ్యాంక్ యూ.